దురంధర్, RRR డబ్బులు వసూలు చేయడంలో ఈ రెండింటిలో ఏది బెటర్ సినిమా? ప్రశ్న వేసుకుంటే నా ఒపీనియన్ చెప్తున్నాను. డైరెక్ట్ ఆన్సర్ దురంధర్ సినిమా. ఎందుకలా అంటే మనీ వసూలు చేయడం పరంగా చూస్తే రెండు కూడా 1300 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేశాయి. అంటే దాదాపు ఈక్వల్గా ఈ రెండు సినిమాలు కూడా డబ్బులు వసూలు చేశాయి. మరి దాదాపు ఈక్వల్గా వసూలు చేస్తే దురంధర్ మనీ కలెక్ట్ చేయడంలో బెటర్ సినిమా ఎలా అయ్యింది? అక్కడే ఉంది అసలు లాజిక్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే RRR సినిమా 5 భారతీయ భాషల్లో ప్రధానమైన భాషలలో విడుదలయ్యింది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం ఈ 5 ప్రధానమైన భారతీయ భాషలలో RRR సినిమా విడుదలయ్యి 1300 కోట్లకు పైగా వసూలు చేసింది. మరి దురంధర్ సినిమా ఒకే ఒక్క భాషలో విడుదలయ్యింది. కేవలం హిందీ భాషలో మాత్రమే విడుదలయ్యింది. మనలో చాలామంది ఈవెన్ నేను రివ్యూ ఇస్తున్నప్పుడు కూడా కామెంట్ సెక్షన్లో రాశారు, దురంధర్ తెలుగులో విడుదలైతే చూద్దామనుకుంటున్నాను అని చెప్పి. చాలామంది అడిగారు కూడా, తెలుగులో విడుదలవ్వాలి. సోషల్ మీడియాలో చాలా ఈవెన్ కొంతమంది సెలబ్రిటీలు కూడా ఆదిత్యధార్ని ట్యాగ్ చేస్తూ మరి తెలుగులో ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు, తెలుగు అని చెప్పి. అలాగే మరి కొంతమంది కన్నడ, మలయాళం అస్సలు వాళ్ళు పట్టించుకోలేదు. హిందీలో మాత్రమే విడుదల చేశారు. అంటే ఒక్క భాషలో విడుదలయ్యి 1300 కోట్ల రూపాయలు వసూలు చేసింది దురంధర్. 5 ప్రధానమైన భాషలలో విడుదలయ్యి RRR 1300 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. సో ఇక్కడే మనకు అర్థమవుతోంది దురంధర్ అనేది డబ్బులు వసూలు చేయడంలో బెటర్ సినిమా. ఒక్క భాషతోనే 1300 కోట్లు వసూలు చేసిందంటే ఒకవేళ నిజంగా దురంధర్ అదే ఫ్లోలో డిసెంబర్లో థియేటర్స్లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం విడుదల అయ్యుంటే ఏమై ఉండదో ఒకసారి ఆలోచించండి. సెకండ్ పాయింట్ ఉంది. దురంధర్ సినిమా బడ్జెట్ 250 నుంచి 475 కోట్ల రూపాయలు. అది కూడా ఏంటనుకుంటున్నారు, పార్ట్ 2 ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది తీయడం దురంధర్. అందులో కొంత భాగాన్ని తీయడానికి కూడా అయినటువంటి బడ్జెట్ అంటే కమ్సే కమ్ 250 కోట్ల రూపాయల బడ్జెట్, మ్యాక్స్ 475 crores బడ్జెట్ అయింది ఇప్పటి వరకు దురంధర్కి. అది కూడా ఫస్ట్ సినిమా అయిపోగొట్టి సెకండ్ సినిమాలో కొంత భాగాన్ని కూడా తీసేశారు. ఫిలిం షూటింగ్ అయిపోయింది. మరి RRR ఒక్క సినిమా తీయడానికి పట్టినటువంటి బడ్జెట్ ఎంతో తెలుసా? 500 కోట్ల రూపాయలు. ఎస్, 500 కోట్లు. అంటే మనోళ్ళు ఎలా తీసింటారో ఒకసారి ఆలోచించండి. రామ్ చరణ్ 100 కోట్లు, ఎన్టీఆర్ 100 కోట్లు, రాజమౌళి 100 కోట్లు, కీరవాణి గారు 25 కోట్లు. ఇట్లా లెక్కలేసుకుంటే ఇక్కడే మనకు 325 కోట్ల దాకా డబ్బులు కేవలం వీళ్ళ రెమ్యూనరేషన్ గురించే అర్థం అవుతోంది. ఆన్ టేబుల్ రెమ్యూనరేషన్స్ 325 కోట్ల దాకా అర్థం అవుతోంది. అంటే దాదాపు మిగతా 150 నుంచి 175 కోట్లు వీళ్ళు సినిమా ఇంకా ఇతర ఆర్టిస్టుల కోసం కావచ్చు, పోస్ట్ ప్రొడక్షన్ కోసం కావచ్చు, సినిమా షూటింగ్ కోసం కావచ్చు, అంటే సెట్టింగ్లు, కెమెరాలు, ఇవన్నీ VFX కోసం కావచ్చు, లైటింగ్ కోసం కావచ్చు, కొరియోగ్రఫీ, ఫైట్స్, యాక్షన్ సీక్వెన్సెస్, దానికి కావాల్సినటువంటి సరంజామా ఇవన్నీ ఖర్చు పెట్టారు. అంటే రెమ్యూనరేషన్సే దాదాపు 325 కోట్ల రూపాయలు. అది కూడా 3-4 రెమ్యూనరేషన్ మాత్రమే ఆన్ టేబుల్ చూసుకుంటే. ఇది మన RRR వ్యవహారం. అదే దురంధర్ సినిమాకి ఎవరికి కూడా 100 కోట్ల రెమ్యూనరేషన్ అలా ఎవరికి ఇవ్వాల, అది మాత్రం ఖచ్చితం. సరే, అందులో ఉన్నటువంటి యాక్టర్స్ సత్తా అంత లేదు 100 కోట్లు అందుకే ఇవ్వలేదు అన్నటువంటి ఆన్సర్ వస్తుందేమో మీలో కొంతమంది నుంచి. విషయం ఏంటంటే ఇంకో లాజిక్ ఉంది. ఆ లాజిక్ అర్థమైతే ఎందుకు దురంధర్ సినిమా వసూళ్లు చేయడంలో గొప్ప సినిమా RRR కంటే అనేది అర్థమవుతుంది. దురంధర్ సినిమా ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్ కానీ, హీరో కానీ, ఆ టీం కానీ హిందీ బెల్ట్లో ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి దేబరించలేదు. సార్ మొట్టమొదటి 2 రోజుల పాటు ప్రీమియర్ షోల పేరిట సినిమాకు ఫుల్ హైప్ లేపి ఒక్కొక్కటి నెత్తి మీద 3,000 రూపాయలు 5,000 రూపాయలు పెట్టి టికెట్లు అమ్ముకు దొబ్బుతాము, మాకు పర్మిషన్ ఇవ్వండి అని ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అడుక్కు తినలేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సార్ ఓ వారం 10 రోజుల పాటు మాకు ఇష్టం వచ్చినంత టికెట్ రేట్లు మేము పెంచుకుంటాం, 1000, 2000, సింగిల్ స్క్రీన్స్ అయితే 500, 800 మా ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటాం సార్, మాకు పర్మిషన్ ఇవ్వండి సార్ అని చెప్పి అడిగారా? అడగలేదు. విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు చాలా ఉన్నాయి భారతదేశంలోని ఉత్తర ప్రాంతంలో. ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడగలేదు, సార్ ఇది ఇలాంటి సినిమా, దేశం కోసం తీసిన సినిమా, అది ఇది మాకు డబ్బులు పెంచుకోవడానికి ఛాన్స్ ఇవ్వండి. అడిగారా? అడగల. 250 రూపాయల టికెట్ ఉంటే 250, 150 ఉంటే 150, 100 ఉంటే 100, 50 ఉంటే 50, ఎంత టికెట్ ఉంటే అంత టికెట్ మాత్రమే పెట్టి ప్రేక్షకులు సినిమా చూశారు తప్ప ఏ ఒక్కరు కూడా ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు పెట్టి దురంధర్ సినిమా చూడలేదు. భారతదేశం గురించి మాట్లాడుతున్నాను. వేరే దేశాలలో ఏం ఎక్స్ప్లాయిట్ చేశారు అన్నది తర్వాత. నిజానికి దురంధర్ విషయంలో వేరే దేశాలలో కూడా నేను చూశాను, ఎక్స్ప్లాయిటేషన్ అనేది లేదు.
నాకు తెలిసినటువంటి 5-6 దేశాలకు సంబంధించిన డేటా ప్రకారం చెప్తూ ఉన్నాను. RRR సినిమా వచ్చినప్పుడు మీరు చూడాలి ఎక్స్‌ప్లాయిటేషన్ ఎంత ఉందో ప్రేక్షకులని. ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టు ప్రీమియర్ల కోసం, ఎక్స్ట్రా షోల కోసం మన తెలుగు రాష్ట్రాలలో ప్లస్ ఇష్టం వచ్చినంత డబ్బులు పెట్టుకోండి అని చెప్పి ఇచ్చాడు. ఎందుకంటే రాజమౌళి బాహుబలి సినిమా తీశాడు, ఇప్పుడు కూడా ఏదో భారీ సినిమా తీస్తున్నాడు కాబట్టి భారీగా వీళ్ళకి డబ్బులు రావాలి. నిజానికి అందులో ఎక్కువ శాతం డబ్బులు రెమ్యూనరేషన్స్కే పెట్టారు. అవి తిరిగి వసూళ్లు చేసుకోవడానికి, దాని మీద లాభాలు ఆర్జించడానికి ఇష్టం వచ్చినట్టుగా ప్రేక్షకుల మీద టికెట్ రేట్ల పేరు మీద బాది వదిలేరు. సరే, అలా బాధడం కరెక్టా కాదా? మార్కెటింగ్ స్ట్రక్చర్ ఏంటి, కార్పొరేట్ స్ట్రక్చర్ ఏంటి, క్యాపిటలిస్టిక్ థాట్ ప్రాసెస్ ఏంటి, తయారు చేసుకునేవాడికి ఎంత అమ్ముకోవాలో ఆ అమ్ముకునే హక్కు లేదా, ఇవన్నీ మళ్ళీ వేరే చర్చలు. డెఫినెట్గా ఆ హక్కు ఉంది, కానీ ఆ హక్కును ఎట్లా గవర్నెన్స్ చేయాలి, ఎట్లా ఆపాలి, ఏంటి, సినిమా అనేది ఎంటర్టైన్మెంటా లగ్జరీయా, ఇవన్నీ వేరే వేరే చర్చలు ఉన్నాయి. ఆ చర్చల జోలికి లోతుగా వెళ్ళట్లేదు నేను. జస్ట్ నేను మీకు ఏం చెప్తున్నానంటే RRR 1300 కోట్లు సంపాదించి పెట్టింది కదా, అందులో అత్యధిక శాతం డబ్బు మొట్టమొదటి వారం రోజుల్లో వెనక్కి లాగినటువంటి డబ్బు. ఆ డబ్బులో అత్యధిక శాతము ఎలా వచ్చిందంటే ప్రేక్షకుల మీద ఎక్కువగా రేట్లు వేసి బాధడం. సినిమా బాగాలేదా? బాగుంది సినిమా. నేను సినిమా గురించి మాట్లాడట్లేదండి, దురంధర్ గురించి మాట్లాడట్లేదు, RRR సినిమా గురించి మాట్లాడట్లేదు, టేకింగ్ గురించి మాట్లాడట్లా, మనీ గురించి మాట్లాడుతున్నాను. చాలాసార్లు మనం 1000 కోట్లు వసూలు చేశాయి, 800 కోట్లు వసూలు చేశాయి, 2000 కోట్లు వసూలు చేశాయి, 1500 కోట్లు వసూలు చేశాయి, ఇవి మాడుతున్నారు కదా ఈ మధ్య. చూడండి, ఫుల్ టికెట్ రేట్లు పెంచితే తప్ప అన్నన్ని వసూళ్లు సాధ్యం కాదు. మంచి సినిమాలకైనా, బాహుబలి అయినా రేట్లు పెంచారు, కల్కి రేట్లు పెంచారు. మొన్న మధ్య పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏదో వచ్చింది, ఓజీ. ప్రభాస్ సినిమా వచ్చింది రాజాసాబ్ అని. టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్లో $35 పర్ టికెట్ రాజాసాబ్కి. అదే వాషింగ్టన్లో $42 పర్ టికెట్ అమ్మారు. దాదాపు సేమ్ టైంలో వచ్చినటువంటి అవతార సినిమా, దాని టికెట్ $18. అంటే మనోళ్ళ ఎక్స్‌ప్లాయిటేషన్ ఎలా ఉందనేది ఎగ్జాంపుల్ చెప్తున్నా. మ్యాటర్ హీరోలు కాదండి, మ్యాటర్ థాట్ ప్రాసెస్ ఎలా ఉందనేది చెప్తున్నాను. దురంధర్ అనేది ఆర్గానిక్గా 1300 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసినటువంటి సినిమా. జనాలని ఎక్స్‌ప్లాయిట్ చేసి, జనాలను పీల్చి పిప్పి చేసి పైసలు దండుకున్నటువంటి సినిమా కాదు. వెయిట్ చేసి మరీ జనాలు చూశారు టికెట్లు దొరక్కపోతే. అలాంటి సినిమా. ఇంకో లాజిక్ ఉంది. RRR టైంలో గుర్తుండే ఉంటుంది, ఈ రాజమౌళి గారు, తారక్ అండ్ రామ్ చరణ్ వీళ్ళందరూ కలిసి దుబాయ్కి వెళ్ళి, దుబాయ్లో ఒక షో ఏదో చేశారు. ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా మీటింగులు పెట్టారు. దుబాయ్లో అక్కడ వచ్చినటువంటి వాళ్ళతో మాట్లాడారు. చాలా రాష్ట్రాలకు వెళ్ళారు, ఎందుకంటే అన్ని భాషల్లో రిలీజ్ అవుతోంది కాబట్టి అన్ని రాష్ట్రాలకు వెళ్ళారు. అలాగే దుబాయ్కి కూడా వెళ్ళారు వాళ్ళు, నాకు ఇంకా గుర్తుంది. సో ఇవన్నీ యాడ్ అవుతాయి కదండి. మొత్తం ప్రమోషన్స్కి కావాల్సినటువంటి ఖర్చు అదంతా కూడా ఎంత ఉంటుంది ఒకసారి ఆలోచించండి. వాళ్ళే తప్పు చేశారని నేను అనట్లా, అది కాదు. దురంధర్ దుబాయ్లో రిలీజ్ అయిందా? రిలీజ్ కాల. యూఏఈలో కానీ, బహ్రెయిన్ కానీ, ఖతార్ కానీ, సౌదీ కానీ, అసలు అక్కడెక్కడ కూడా దురంధర్ సినిమా విడుదల అవ్వకుండా 6 ముస్లిం దేశాలు అడ్డుకున్నాయి. ఎందుకంటే పాకిస్తాన్కి వ్యతిరేకంగా సినిమా ఉంది కాబట్టి, ఆ పాకిస్తాన్లో ఉన్న మతము మాది ఒకే మతం కాబట్టి మేము ఆ సినిమాని ఇక్కడ విడుదల అవనివ్వము అన్న ఒక చెత్త లాజిక్తో దురంధర్ సినిమాను 6 మధ్యాసియాలోని ముస్లిం దేశాలు అడ్డుకున్నాయి. సో ఎంత డబ్బులు అక్కడ కోల్పోయి ఉంటుందో దురంధర్ సినిమా ఆలోచించండి. అసలు ఆ రాష్ట్రాలలో అయితే, ఆ దేశాలలో అయితే అండి, ఈ 6 దేశాలలో భారతీయులు విపరీతంగా ఉంటారు. హిందీ బెల్ట్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అసలు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు దురంధర్ వస్తుందా అని చెప్పి. రాలేదు దురంధర్. అదే ఈ RRR ఈ సినిమాని అడ్డుకోలేదు మీరు, ఎందుకంటే RRR అనేది బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా ఉన్నటువంటి సినిమా కాబట్టి వాళ్ళకి పోయేదేమో చేసుకోరా అన్నారు. 6 దేశాలలో ఫుల్గా RRR విడుదలయ్యింది. ఎక్కడైతే దురంధర్ బ్లాక్ అయిందో అక్కడ కూడా డబ్బులు సంపాదించింది. సో ఇదొకటైతే, మరొకటి దురంధర్ మీద ఫుల్ కక్ష కట్టి బ్యాడ్ రేటింగ్స్ ఇచ్చారండి. చాలామంది పెద్ద పెద్ద రివ్యూవర్స్ అని చెప్పి పేరున్నటువంటి వాళ్ళు బాలీవుడ్లో బ్యాడ్ రేటింగ్స్ ఇచ్చారు. మజిల్ పవర్ చూపించడం మీద తప్ప సినిమా ఏముంది అన్నారు. బాలీవుడ్ ఎకోసిస్టమ్ మొత్తం ఒకసారి యాక్టివేట్ అయిపోయి పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఇంత ఓపెన్గా సినిమా తెస్తారా అని రచ్చరచ్చ గోలగోల చేశారు. బ్యాడ్ రేటింగ్లు అన్నీ ఇచ్చినా కానీ, కొంతమంది క్రిటిక్స్ అయితే ఇది ప్రొపగాండా ఫిలిం అని చెప్పి మాట్లాడినా కానీ కేర్ చేయకుండా ప్రేక్షకులు వెళ్ళి చూసి 1300 కోట్లకు పైగా డబ్బులు ఇచ్చారు సినిమాకి. ఇది ఆర్గానిక్గా డబ్బులు సంపాదించి ఆర్గానిక్గా ప్రేక్షకుల మనసు గెలుచుకున్నటువంటి సినిమా. పైగా టేకింగ్ విషయంలో కూడా చాలా చాలా నేర్పించింది సినిమా అప్కమింగ్ డైరెక్టర్స్కి, చాలా మందికి. మన దగ్గర ఏమో అండి, తెలుగు డైరెక్టర్స్లో మంచి మంచి సినిమాలు తీసేవాళ్ళు ఉన్నారు, సినిమాలు సరిగ్గా తీయట్లేదు అని చెప్పి అనట్లే నేను. కానీ మనీ విషయం గురించి చెప్తున్నాను. ఆర్గానిక్గా వచ్చినటువంటి మనీ ఏంటి, ఫుల్గా మార్కెటింగ్ హైప్ లేపి టికెట్ రేట్లు పెంచుకొని చేసే కలెక్షన్స్ ఎలా ఉంటాయి, రెండింటికి మధ్య తేడా ఎలా ఉంటుంది అనేది RRR వర్సెస్ దురంధర్ అనేది ఒక బెస్ట్ కేస్ సినారియో అనమాట. ఒక మంచి ఎగ్జాంపుల్ అది. నెక్స్ట్ దురంధర్ ఓటీటీకి వస్తే
అక్కడ తెలుగులో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మధ్య ఓటీటీలో విడుదల చేసేటప్పుడు డబ్ చేసి తెలుగు, తమిళ్, మలయాళం ఇట్లా రకరకాల డబ్ చేసి వదులుతూ ఉన్నారు. ఈవెన్ ఇంగ్లీష్ సినిమాలు కూడా, అవతార్ కూడా తెలుగులో ఉంటుంది నెక్స్ట్ ఓటీటీలో మీరు చూస్తే. సో అలా చేస్తున్నారు కాబట్టి ఓటీటీలో వచ్చినప్పుడు దురంధర్ సినిమా తెలుగులో ఉండే అవకాశం ఉంది. కానీ కొన్ని సీన్స్ కట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. కొంత వైలెన్స్ ఉన్నటువంటి సీన్స్ కానీ, ఎంసీబీసీ బూతులు కానీ కొన్ని అలాంటివి, ఇంకా మరికొన్ని సీన్స్ కట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. థియేటర్లో చూసిన వాళ్లకు, ఓటీటీలో చూసే వాళ్లకు అదొక తేడా కూడా ఉంటుంది. ఇంకో విషయం చెప్పనా, పాకిస్తాన్లో 20 లక్షల మంది పైరేటెడ్ డిజిటల్ డౌన్లోడ్స్ చేసుకొని చూశారు దురంధర్ సినిమా. దురంధర్ని పాకిస్తాన్ బ్యాన్ చేసేసింది. ఆబ్వియస్ గా వాళ్ళ దేశానికి వ్యతిరేకమని చెప్పి బ్యాన్ చేసింది. అయితే ఆ దురంధర్ సినిమా గురించి సోషల్ మీడియాలో మాట్లాడే జనాలను చూసి పాకిస్తాన్లో ఉండే ప్రజలు ఏముంది సినిమాలో అని పైరేటెడ్ డౌన్లోడ్స్ చూశారు. అంటే 20 లక్షల మంది రకరకాల వెబ్సైట్స్ గుండా డిజిటల్ డౌన్లోడ్స్ చేసుకొని చూశారు పాకిస్తాన్లో. పర్లేదు, వాళ్ళకి మెసేజ్ అయితే వెళ్ళింది, వెళ్ళాలనుకున్న మెసేజ్ వెళ్ళింది. ఎలాగో నువ్వు రిలీజ్ చేయలేదు, దట్స్ ఓకే, డబ్బులు రావు మాకు అంతే కదా, నీకైతే సినిమా చూపించాను కదా నీ దేశంలో అన్న ఫీలింగ్ అయితే దురంధర్ టీం ఎక్స్ప్రెస్ చేసిందో లేదో కానీ నాకైతే అనిపిస్తుంది. ఎలాగో రిలీజ్ చేయాలా పాకిస్తాన్లో, నష్టమే ఆ డబ్బు, దట్స్ ఓకే. బట్ చూడు, మా దురంధర్లు మీ పాకిస్తాన్లో ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిని ఎట్లా లేపారో, ఏమేం చేశారో చూడు అని చెప్పి చూపించినట్టు అయ్యింది సినిమా. అదే విషయం. ధన్యవాదాలు.